మా కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. వచ్చిందండి వయ్యారి. ఈ డైలాగు ఈ మధ్య బాగా వైరల్ అయినట్టుంది గదా! ఇదే సినిమాలోదో దీని వివరం ఏమిటో నాకు తెలీదు. కానీ నేనిప్పుడు అన్నది మాత్రం ఇదిగో ఈ ఆదివారం గురించి. వారానికోసారి వయ్యారంగా ఈ ఆదివారం వస్తుంటే, ఆ రోజు తప్పనిసరిగా ఏదో ఒక వీడియో పెట్టాలని నాకు తాపత్రయంగా అనిపిస్తుందండి. కొన్నేమో అనుకుంటూ ఉంటాను. మర్చిపోతూ ఉంటాను. తర్వాత బద్ధకం వస్తుంది. వీటినన్నిటిని దాటి ఒక సరదా వీడియో తయారు చేయక తప్పదు. మరొకసారి మా కదమ్మమాల సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను కొంచెం ప్రోత్సహించి 1000కి దగ్గరగా చేస్తున్నందుకు. మాలాంటి వాళ్ళు చేసే వీడియోలు కూడా జనం ఇష్టపడుతున్నారనమాట అనే ఒక చిన్న నమ్మకం ఏర్పరుస్తున్నారు అందరూ. కాబట్టి ధన్యవాదాలండి. ఈరోజు చిన్న ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఒక అద్భుతమైన అన్నమాచార్య కీర్తన పాడి వినిపిస్తోంది చిరంజీవి మహతి. చాలా శ్రావ్యంగా, అద్భుతంగా పాడింది. మీకు వినిపించాలనే అభిలాషతో షేర్ చేస్తున్నాను. ఆదివారం కాబట్టి మన గురునాథం గూడా వచ్చేశాడు. ఇంక వీడియోలోకెడదామా? ఓయ్! బయట నుంచొచ్చా. మంచినీళ్ళు పట్టరమ్మని కూడా నేనే అడగాల? వస్తున్నా, తీసుకొస్తున్నా. హా! బా! ఎండలు ఏం మండిపోతున్నాయి. వేసవి కాలంలాగా. ఏమిటో విశేషాలు? ఏముంది, గోవిందయ్య గారి కూతురికి పెళ్లి కుదిరిందిట. ఆహా! చాలా దగ్గర చుట్టాలు వాళ్ళు. అవునా? నాకేం తెలీదే. ఏమవుతారు మీకు గోవిందయ్య గారు? మా మేనమా కొడుకు షడ్డకుడి వేలు విడిచిన చిన్న మేనత కొడుక్కి తోడల్లుడి కొడుకు. అవునా? దగ్గర చుట్టరికం కాదే. ఎందుకు కాదు? చిన్నప్పుడు వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. మా రెండిళ్ళు దగ్గరే చుట్టాలం. బాగానే ఉంది. భలే చెప్పారులేండి. ఏం కాదా? నిరతకర కలిత నవనీతం, నిరతకర కలిత నవనీతం, నిరతకర కలిత నవనీతం, బ్రహ్మాది సురనికర భావనా శోభితపదం, నిరతకర కలిత నవనీతం, బ్రహ్మాది సురనికర భావనా శోభితపదం, తిరువేంకటాచలస్థితం, తిరువేంకటాచలస్థితం అనుపమం హరిం, తిరువేంకటాచలస్థితం అనుపమం హరిం, పరమపురుషం గోపాలం.
गोपालकृशं गोपालपालं भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तये